హాయ్ అండి, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రమ ఛానల్. ఇప్పుడు మనం భద్రాచలంలో ఉన్నాము. భద్రాచలంలో అన్ని చూద్దాం, ఓకేనా? ఇప్పుడు ఏంటంటే రూమ్ టూర్ కూడా ఇస్తూ ఉంటాను కదా మీకు, ఆ రూమ్ టూర్ కూడా చూపిస్తాను. తర్వాత గుడి అవన్నీ చూద్దాం, ఓకేనా? రెడీ. ఇదేనండి రూము, మామూలు సింగిల్ రూము. చూడండి, ఒక టీవీ, ఇక్కడ మంచం ఇచ్చాడు. ఇది రూము, వాల్ పేపర్ చాలా బాగుంది. ఇదిగో కబోర్డు, ఇది షింక్ ఇచ్చి బాత్రూమ్ అనమాట, ఓకేనా? ఇదేనండి రూము. 2 కుర్చీలు, ఒక టీవీ, టీపాయి అన్ని ఇచ్చాడు. ఇది రూమ్. మరి ఈ రూమ్ 1500 మళ్ళీ గుళ్ళో కడుచుకుని గుళ్ళో అంతా చూద్దాం, ఓకేనా? బాయ్, మరి మళ్ళీ అక్కడ కలుస్తాను. ఇది మనం భద్రాచలం వెళ్తుంటే దోవలో అండి. ఆ అందం అవన్నీ చూసి నాకు నచ్చింది. నేచర్ని ఇష్టపడే వాళ్ళు కూడా చాలా ఆనందపడతారు కదా అని మన ఛానల్లో వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉంటారు, నేచర్ లవర్స్ అని ఇది తీసానమాట. నాకు చాలా ఇష్టము. ఈ వ్యూ అంతా చాలా బాగుంది. ఆ చెట్లు అటు ఇటు, ఆ కొమ్మలు అలా పడ్డము అవన్నీను. ఇక్కడ చూడండి, అందరూ సైకిల్ ఎక్కువ వాడారు, అది కూడా నాకు నచ్చి తీసాను అనమాట. ఇంకా భద్రాచలం వెళ్ళిపోయాక భద్రాచలం విశిష్టత అది అంతా మాట్లాడుకుందాం మనము. ఈ నేచర్ని ఆస్వాదించేసి అక్కడ కాసేపు ఆగుతూ ఆగుతూ అలా వెళ్ళాం అనమాట. 3 కార్లలో వెళ్ళాం. ఆ లాస్ట్ గ్రే కార్ అనమాట మాది, బ్లాక్లో కనిపిస్తుంది కదా, అది గ్రే. అదనమాట మాది, మా మరిది గారు వాళ్ళది. ఇక్కడ చాలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళామండి చక్కగాను. అందరూ నన్ను బాగా తీసుకెళ్లారు, మా మరిది వాళ్ళు బాగా చూపించారు అని. నేను గోదావరి నది వచ్చింది, ఇంక తర్వాత మనకి భద్రాచలం వచ్చేస్తుంది. ఇదేంటంటే పర్ణశాలకి దగ్గరగా ఉందండి. ఇది సీతమ్మ వారు వారేసుకున్న చీర, అది తీయద్దన్నారని చాలా దూరం నుంచి తీశాను. అక్కడ చూపించారు కానీ అక్కడ ఏవి తీయద్దన్నారు. ఆ చీర, ఆయన వారేసుకున్న పంచి, పసుపు కుంకాలు, ఆవిడ చేసుకున్న పసుపు కుంకాలు అవన్నీ అక్కడ ఉంటాయి అన్నమాట, ఓకేనా? ఇది పర్ణశాల అండి. లోపలికి ఫోన్లు ఎలా లేవండి, అందుకే తీసుకెళ్ళలేదు. మీకు బయట నుంచి చూపించేసాను అనమాట. ఇది గోదావరి తీరాన ఆధ్యాత్మిక కాంతిని వెదజల్లుతు వెలసిన పవిత్ర క్షేత్రం భద్రాచలం అంది. సీతారామచంద్ర స్వామి వారి దివ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం భక్తి, చరిత్ర, సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోందనమాట మనకి. భక్త రామదాస్ నిర్మించిన ఈ ఆలయం తెలుగు ప్రజల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించిందండి. ప్రతి రాయి, ప్రతి వీధి శ్రీరామ మహిమను చెబుతుందండి. ఇది గోదావరి నదిలో బోట్ షికార్లు, భక్తుల గోవింద నామస్మరణలు ఈ క్షేత్రాన్ని మరింత పవిత్ర స్థలంగా మార్చేయండి. ప్రతి సంవత్సరం జరిగే శ్రీరామనవమి కళ్యాణం ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తుందండి. మనం టీవీల్లో కూడా వీక్షిస్తూ ఉంటాం. భద్రాచలం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదండి, ఒక భక్తికి చిరునామా. ఇక వీడియోలకి వాటికి ఎలా లేదు, నేను అక్కడ ఎవరి దగ్గర తీసుకుని మీకు వీడియో తీశాను అనమాట. ఆ అమ్మాయి తర్వాత నాకు పంపించింది. మావి మాత్రం లోపలికి పట్టుకెళ్ళనివ్వలేదండి. కొంతమందిని అలౌ చేసేసారు, ఎలా అలౌ చేస్తున్నారో తెలీదు. మాకు మాత్రం మేము ఎవ్వరం కూడా ఫోన్లు పట్టుకెళ్ళలేదు, మేము వెళ్ళిన బ్యాచ్ అంతా. ఇదిగోనండి, ఇది గోదావరి నది. ఇంత రాత్రి ఏం కనిపించలేదు మాకు. పొద్దున్న మళ్ళీ వెళ్ళాము, అప్పుడు కొంచెం నదిలో నీళ్ళు లేవనుకోండి. రాత్రి నీళ్ళు ఉన్నాయనుకున్నాము కానీ ఏమీ లేవు. ఇక్కడ ఇంకో విశిష్టత ఏంటంటే సీతారాముడితో కాకుండా లక్ష్మణస్వామి కూడా ఈ క్షేత్రంలో మనం చూస్తామండి. ఈ ఆలయం భక్తుల విశ్వాసాన్ని ప్రత్యేకంగా నిలుస్తుంది కూడాను. మన అందరం అందుకే వెళ్ళి దర్శించుకుంటూ ఉంటాం కూడాను. పురాణాల ప్రకారం భక్తుడైన భద్రుడు శ్రీరాముడిని ఇక్కడ తపస్సు చేసి దర్శించుకున్నాడు కదా, అందుకుని తపస్సు చేసి ఆయన ప్రత్యక్షమయ్యాడు కాబట్టి ఈ ప్రాంతానికి భద్రాచలం అని పేరు వచ్చిందండి. రామదాస్ కట్టాడు ఆలయాన్ని. మనం రామదాస్ సినిమాలు చూసాం కదా, భక్త రామదాసు, కంచర్ల గోపన్న అనమాట ఆయన పేరు. భక్త రామదాసులు సినిమా చూసినారు మీరు అందరూ.
అక్కడ అది చూస్తే మొత్తం మీకు తెలిసిపోతుంది, భద్రాచలం స్టోరీ అంతా తెలిసిపోతుంది అనమాట. ఇది ఏంటంటే గోదావరి గట్టు నుంచి చూట పార్కులో కట్టారండి గోదావరి గట్టు. అక్కడ ఆ విగ్రహాలు అన్నీ పెట్టారనమాట. రాముడు, శివుడు, రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, సీతాదేవి కథలన్నీ ఉంటుంది కదా, రామాయణం అంతా వివరంగా అక్కడ అలా చుట్టూతో పెట్టారనమాట. అదే మీకు కారులోంచి తీస్తాను. మేము పైకి కారులో కూడా వెళ్ళిపోయాం అనమాట. దిగడం అది కూడా చూపిస్తాను. చూసారా, కారు దాకా గోదావరి దాకా కారులో వెళ్ళిపోవచ్చు. మళ్ళీ గోదావరి పైకి కారులో వచ్చేయచ్చు అనమాట. అక్కడ దాకా వెళ్ళి అవన్నీ చూపించాను అనమాట. నాకైతే బాగా నచ్చిందండి భద్రాచలం. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళి దర్శించుకున్నారా? నేను దర్శించేసుకున్నాను దేవుణ్ణి. రాముడు మీ అందరికీ కూడా కరుణ చూపిస్తాడని నేను మీ తరపున కూడా మొక్కుకున్నాను అనమాట. ఇది గోదావరి విశిష్టత కూడా, గోదావరి విశిష్టత, భద్రాచలం విశిష్టత అన్నీ చెప్పుకున్నాం కదా. మరి భద్రాచలానికి పనసాల దూరంలో ఉందండి. మేము వచ్చేటప్పుడే దర్శించేసుకున్నాం. 35 కిలోమీటర్ దూరంలో ఉందండి భద్రాచలానికి. దూరం అంత దూరంలో ఉంది. అందుకని మేము వచ్చేటప్పుడు వేలోనే అటే వెళ్ళి భద్రాచలం చూసుకుని వచ్చేసాం అన్నమాట. పురాణాల ప్రకారం శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు వనవాస కాలంలో కొంతకాలం ఇక్కడ నివసించారని నమ్మకం ప్రజలకి. అదొకటి ఉందండి. అది కూడా పర్ణశాల గురించి ఒక వివరణ అన్నమాట. ఈ పర్ణశాల అనేది ఏంటంటే ఆకులతో నిర్మించిన గుడిసెని పర్ణశాల అంటారనమాట. మనం గుడిసెలు అవి ఉంటాయి కదా, దాన్ని మనం పర్ణశాలలు కూడా అని కూడా అనుకోవచ్చు. మన పర్ణశాల, అది దేవుడు పర్ణశాల. ఇది అయితే మన పర్ణశాల కూడా, గుడిసెను మన పర్ణశాలలు కూడా అనుకోవచ్చు. వాళ్ళు గుడిసెలో ఉన్నారే అని ఎక్కిరించక్కర్లేదు. అది పర్ణశాలకి అంత విలువ ఉందన్నమాట. సీతారాములే ఉన్నారు. ఇదిగో గుడి చూడండి ఎంత బాగుందో. ఈ కిందన అన్నమాట ఇదంతాగాను గుడి చుట్టూతను ఇంకా చాలా బాగా నిర్మిస్తూనే ఉన్నారు అనుకుంటాను. అంటే కొత్తగా అన్ని చేస్తున్నారు అనుకుంటాను. అదండి ఈ గుడి వివరంగా అన్ని వివరించాను. మరి మీరు ఒక లైక్ ఇచ్చి నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను. వీళ్ళతో వెళ్ళానండి, చాలా బాగా ఎంజాయ్ చేశాము. అందరం అన్ని బాగా చూపించారు. మా తమ్ముడు తీసుకెళ్ళాడు, రామకృష్ణ అతని పేరు. తనకి ధన్యవాదాలు. మా మరిది నన్ను వెన్నంటి చూపించాడు అనమాట. అంతా మా మరిదికి కూడా ధన్యవాదాలు. వీళ్ళిద్దరూ నన్ను, ఒకళ్ళు రథసారథి అయితే ఒకళ్ళు రాముడు, ఒకళ్ళు కృష్ణుడు అనుకోండి. అంతే, అర్జునుడు అలా అనలేం కాబట్టి ఒకళ్ళు రాముడు, ఒకళ్ళు కృష్ణుడు అలా. ఓకేనా? అదండి, వీళ్ళిద్దరికి ధన్యవాదాలు. అన్నీ చూసేసాము. ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోదామని అయిపోతే దిగోనండి గుడి. రిటర్న్ అయిపోతుంటే గుడి దర్శనం మీకు చూపించాలని వచ్చింది, చూపించాను. బస్ స్టాండ్ ఇదిగో, ఇక్కడ భద్రాచలంలో బస్ స్టాండ్ ఇది. అన్నీ చక్కగా ఇక్కడ గుడి అన్నీ చక్కగా చూసేసి మధ్య మధ్యలో ఆగుతూ చాలా ఆనందంగా అన్నీ చూసేసి వచ్చేసామండి. ఈ కొండలు గుట్టలు అన్నీ కూడా ఎంజాయ్ చేసాం అన్నమాట. వెళ్ళేటప్పుడు ఇక్కడ వెళ్ళేటప్పుడు కాదు, ఇది వచ్చేటప్పుడు కదా. ఇది ఇక్కడ ఒక స్పాట్ ఉంది, అన్నీ చూడడానికి, ఫోటోలు తీసుకోవడానికి స్పాట్ ఉంది. అక్కడ ఆగే కాసేపు వీడియోలు ఫోటోలు తీసేసుకుని మళ్ళీ వచ్చాం. అక్కడ రోడ్ కనపెడతాను చూసారా, అది ఇంకా దిగిపోతున్నప్పుడు అనమాట. ఇంకా కొండ అన్నీ దిగిపోతున్నప్పుడు ఒక కారు వచ్చింది, ఇప్పుడే కనపడింది. ఓకేనా? మరి నన్ను ఆదరించి నా వీడియోలకి సపోర్ట్ చేయండి. మరి ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరి మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.